చెప్తున్నామా అంటే మీకు కేసీఆర్ మన కుటుంబంలో ఏం కావాలి కూడా కేసీఆర్ తెలుసు కాబట్టి ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చిండ్రు కరెక్ట్ 15 రోజులది సంవత్సరం డిసెంబర్ నెలలో వచ్చారు పోయిన డిసెంబర్ నెలలో వచ్చిండ్రు డిసెంబర్ 3వ తారీఖు వాళ్ళు గెలిచింది ఇప్పుడు 15 రోజులు అయితే డిసెంబర్ 3వ తారీఖు సంవత్సరం అయిందమ్మా కరెక్ట్ సంవత్సరం అయింది ఉన్న కరెంటు సరిగ్గా ఇస్తలేరు ముందటి లెక్క కేసీఆర్ లెక్క మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి మళ్ళీ మోటార్లు కాలుతున్నాయి ఇప్పుడే మరి రాయి చెప్పినట్టు మొన్నటి వరకు 75% డెలివరీలు అంటే మహిళల డెలివరీలు అన్ని మన కొరుట్ల కానీ మెట్పల్లిలో కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినాయి ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో ఇవాళ మళ్ళీ అందరూ ప్రైవేట్ దవాఖానా పోతున్నారు కనీసం మందులు లేవు నన్ను అరెస్ట్ చేసిరు పోలీసు వాళ్ళు నేను మొన్న ఒకసారి మందులు లేవని చెప్పిపోతే గాంధీ హైదరాబాద్లో నన్ను పోలీసు వాళ్ళు అరెస్ట్ కూడా చేసిరు నన్ను డాక్టర్ని కదా కనీసం మందులు లేవు కదా అని చెప్పి పోతే అరెస్ట్ చేసిరు పోలీసు వాళ్ళు నన్ను కళ్యాణ లక్ష్మి అంటే కనీసం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు కేసీఆర్ గారే బీడీ పెన్షన్లు ఇవ్వాలి ఇక్కడ బీడీలు కార్మికులు ఉన్నారని చెప్పి కేసీఆర్ గారు మొదలుపెట్టారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు ఇంటికి పోయినాక మన మగవాళ్ళని కూడా అడుగుండ్రు సంవత్సరం అయింది కొత్త ముఖ్యమంత్రి వచ్చిండు రేవంత్ రెడ్డి అనే పేరు ఇప్పటి వరకు సంవత్సరంలో అయినా కనీసం బీడీ కార్మికుల పేరు కూడా ఎత్తలే కనీసం బీడీ కార్మికుల పేరు కూడా ఎత్తలే అని ఇప్పటివరకు అంటే అర్థమైందా మీకు కనీసం బీడీ కార్మికులు ఉంటారు అన్న విషయం కూడా తెలియదు ఆయనకి ఎందుకంటే ఆయన ఊర్లో చేయరు కాబట్టి అంతకుముందు 60 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉండే ఏ రోజు ఎవ్వరు ఇవ్వలే మనకు బీడీ పెన్షన్ కేసీఆర్ గారు వచ్చినాక మొదలుపెట్టి మొదట్లో 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు మళ్ళీ ఖర్చులు పెరుగుతున్నాయి అంటే 2018లో 2000 చేసింది సారు కరోనా కష్టకాలంలో కూడా కరోనా 2 సంవత్సరాలు